దాదాపు మేమొచ్చిన ఈ 2 ఏళ్లలో 1-2 సార్లు మాత్రమే మా ప్రభుత్వ పథకాల విషయంలో వివిధ రాష్ట్రాల్లో తెలియాలనే ఉద్దేశంతో కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి. లేదని కాదు. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి, మీలాగా దుబారా చేయడానికి మా దగ్గర ఆర్థిక వనరులు కూడా ఇప్పుడు పరిమితంగా ఉండడం అది కారణం. అసలు ముఖ్యం ఏంటంటే ప్రతిదీ పొదుపుగా, ప్రతిదీ ఒక లెక్కతోని మాత్రమే చేయడానికి అవకాశం ఉంది. కానీ మీలాగా లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా చేయడానికి మాకు అవకాశం కూడా లేదని చెప్పి మిత్రునికి తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు నా ఆబ్జెక్షన్ రిగార్డింగ్ హరీష్ రావు ఏంటంటే, యాడ్స్ ఇవ్వకూడదు తెలంగాణ ప్రభుత్వం అనేదా నీ యొక్క కంటెంట్, లేదంటే ఇస్తున్న యాడ్స్ చేసినవి కావనా? అంటే మేము కాంగ్రెస్ పార్టీ ఖాతా నుంచి చెల్లించాల్సిన అవసరం వచ్చింది అని చెప్పే పరిస్థితి వస్తే మరి నువ్వు నాకు తెలిసి అయితే ఒక 5-6 వేల కోట్ల రూపాయలు మరి బీఆర్ఎస్ ఖాతా నుంచి ప్రజలకు చెల్లించాలి మీరు ఇచ్చిన యాడ్స్. ఎందుకు ఈ మాట అంటున్నంటే ఒక్కొక్క దాని లెక్క అంతా కూడా మనం పెడితే ఏ ఎన్నిక వచ్చినా ఏదైనా కానీ ఏం లేకున్నా సరే కేసీఆర్ సంతోషం కలిగితే పేపర్ యాడ్స్ వచ్చినాయి. సరే, పేపర్ మిత్రులకు కొన్ని పేపర్లకు అది ఆర్థికంగా కలిసి రావచ్చు కాక, కానీ మీరు చేసిన పథకాలు ప్రచారం చేసుకోవడానికి చేసిన దాన్ని కాంగ్రెస్ ఖాతా నుంచి చెల్లించమనే స్థితి వచ్చింది అంటేనే వీళ్లకు మేము చేస్తున్న పనులు ఒక జిలస్ మైండ్తో ఉన్నారు. కాబట్టి మేము చేస్తున్న పనులు చెప్పుకుంటే కూడా ఇది ప్రచారంలోకి పోద్దనే ఉద్దేశం కూడా ఈ కడుపులో నొప్పిగా మనకు కనబడుతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం మీరు చెయ్యని వాటిని చేసినట్టుగా చెప్పుకుంటే లేదు, కానీ చేసిన వాటిని ఎట్లాగూ మీరు అనరు. ఇది చేసిండ్రు, ఇది చేయలేదని కూడా అనరు మీరు. కానీ ఇది చేసిన దాన్ని మేము ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే యాడ్స్ అని చెప్పి ఏదో ఒకటి వంకతోని ఎప్పుడు ఆడిపోసుకోవడం తప్పితే మరొకటి కాదు. మీరు కొన్ని మనం చూస్తే ఇవి మీరు చూడండి. ఆయన నేను ఈ భాషలు చెప్పలేను. ఆయన కన్నడ ఒకటి తెలుస్తున్నది, హిందీ ఒకటి తెలుస్తుంది. ఇగో ఈ భాషలు అన్నీ మీరే మీరు మీడియా వాళ్ళు చూసుకోరు. ఒక్కొక్క తీరొక్క భాషలు ఇచ్చిండు కాక. విన్నారా? మలయాళం ఇచ్చిండు, కన్నడం ఉంది, ఇక ఈ హిందీ లెక్కనే ఉన్నాయి. కానీ ఇంకా కొన్ని భాషలు వేరే వాటిల్లో కూడా ఇచ్చిండు. మరి ఏ రాష్ట్రాలు అయ్యి మీరు చూస్తే ఒక్క దానికి సంబంధించి 150 కోట్ల రూపాయల ఒక్కసారికి ఇచ్చినది ఇది. ఇగో ఇట్లా మీరు చూస్తే ఈ పత్రికల్లో ఇది కేసీఆర్ బొమ్మే, ఏం లేదు దీంట్లో. మీరు చూస్తే ఇంత పెద్దగా కనపడే దాంట్లో కేసీఆర్ బొమ్మే ఉంటుంది మీకు. మేము వేసే దాంట్లో మీరు చూడండి, మేము చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. మేము చేస్తున్న ఏదైతే సంక్షేమ పథకాలు ఉంటాయో వాటికి సంబంధించి. ఎందుకంటే మేము ఉచిత కరెంట్ ఇస్తే ఉచిత కరెంటు గురించి మీరు ఎట్లాగ చెప్పరు. లేదు, మేము ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీ బస్కు సంబంధించి కూడా ఎలాంటివి చెప్పరు. ఏంటంటే ఫ్రీ బస్ ఇస్తే ఇంకా ఆటో వాళ్ళని ఏదో ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఏంటి, రైతు భరోసా ఇస్తే అసలు భరోసానే ఇస్తలేరన్నట్టుగా చెప్తూ ప్రయత్నం చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేస్తే రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు వరుస పెట్టుకుంటూ పోతే ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు